చిన్నప్పుడు స్కూల్లో రామప్ప గుడి గురించి చదువుకున్నాం. అప్పటినుంచి ఎప్పుడైనా ఈ గుడిని చూడాలని అనుకునేవాడిని. ఆ కోరిక ఈరోజు తీరింది. కానీ టెంపుల్‌కి డైరెక్ట్‌గా బసెస్ ఏం లేవు హైదరాబాద్ నుంచి. సో, హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి కాజీపేటలో ట్రైన్ దిగి హనుమకొండ బస్ స్టాండ్‌కి వెళ్ళా. అక్కడి నుంచి ములుగు బస్ స్టాప్‌కి ఒక 1 అవర్ జర్నీ. ములుగు నుంచి ఒక 20 మినిట్స్ బస్‌లో పాలంపేటకి వెళ్ళాలి. అక్కడ మన రామప్ప గుడి ఉంటది. నేను వెళ్ళినప్పుడైతే అంతగా జనాలు లేరు. టెంపుల్‌లోకి వెళ్ళగానే చెప్పలేని ఒక ఫీలింగ్. మొత్తం ప్రశాంతంగా, పీస్‌ఫుల్‌గా ఉంది. అయితే ఈ టెంపుల్‌ని క్రీస్తు శకం 1213లో కాకతీయ రాజు అయిన గణపతి దేవుని దగ్గర సేనాధికారిగా పనిచేసే రేచర్ల రుద్రారెడ్డి రామప్ప అనే ఆర్కిటెక్ట్‌తో కట్టించారు. ఆయన పేరు మీదుగానే ఈ టెంపుల్‌కి రామప్ప గుడి అని పేరు వచ్చింది. 17th సెంచరీలో భూకంపం వల్ల అండ్ అప్పట్లో రాజుల దండయాత్రల వల్ల గుడి కొద్దిగా దెబ్బతింది. కానీ ఆ గుడి నిర్మాణ శైలి మరియు ఆ గుడి కట్టిన తీరు చాలా అద్భుతంగా ఉంటది. ఈ టెంపుల్‌ని 2021లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించబడింది. అంతా బాగానే ఉంది గానీ రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్‌కి దాదాపుగా 3 గంటలు. ఒక డైరెక్ట్ బస్ వేస్తే మనలాంటి వాళ్ళకి గుడికి వెళ్ళడానికి సులువైతుంది అని అనిపించింది.